సార్ ఇక్కడ ముందు వర్మ గారు పెట్టినటువంటి పోస్టు కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవము అని చెప్పేసి ఇందులో మీరు వెతికితే ఒక 100 అర్థాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన అర్థం ఏంటంటే నేను కష్టపడితే గౌరవం నువ్వు సంపాదించుకున్నావు, అది నిజమైన గౌరవం కాదు అని చెప్పేసి వర్మ గారు చెప్పాలనుకుంటున్నారు. అందరికీ తెలుసు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచింది పవన్ కళ్యాణ్ గారైనా సరే గెలిపించింది మాత్రం వర్మ గారే. నేను అక్కడ ఉన్నా, పిఠాపురంలో నేను ఉన్నా, పర్సనల్గా చూశాను, అక్కడ స్థితిగతులు మొత్తం చూసిన కాబట్టి నాకు తెలిసి ఎవరెక్కడ వర్క్ చేశారు. అయితే ఈ విషయాన్ని వర్మ గారు పాపం చెప్పలేక చెప్పుకున్నాడు ఈ ట్వీట్ ద్వారా. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, అంటే ఎందుకు చెప్పాడు దానికి కారణం కూడా చెప్తా. కారణం ఏంటంటే గెలిచిన తర్వాత తనకేదో చేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడము, గెలిచిన తర్వాత 9 నెలలైనా సరే తనకేది చేయకుండా తన అన్నకి ఈరోజు మంత్రి పదవి కోసం పవన్ కళ్యాణ్ గారు పడే పాటలు చూస్తే, అరే నేను కదా నా సీట్ త్యాగం చేసి నేను ఇచ్చింది, నాకేమన్నా నువ్వు చేయాలి కదా, నాకు చేయకుండా నువ్వు మీ అన్నకి, మీ కుటుంబానికి, మీ మిత్రులకి అందరికీ చూసుకుంటే మరి నేను ఎటుపోవాలి అని చెప్పేసి తన బాధ చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థం అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థం అవ్వాలి, ప్రజలకు కూడా అర్థం అవ్వాలని చెప్పేసి పాపం ఆయన ఈ ట్వీట్ పెట్టుకున్నాడు.